Hello friends, welcome to CSB IAS Academy. I am Vinay Kumar and the topic we are going to discuss is India's nuclear arsenal. సో ఇండియా యొక్క న్యూక్లియర్ కేపబిలిటీ గురించి, న్యూక్లియర్ డాక్ట్రిన్ గురించి, అదేవిధంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో తెలుగులో మాట్లాడాలి అంటే భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ యొక్క సామర్థ్యం ఏంటి, సో భారత్ అణు సిద్ధాంతం, అదేవిధంగా అణు కార్యక్రమం సంబంధించిన కొన్ని బేసిక్ ఇష్యూస్ ఈ వీడియోలో చూద్దాం. ఎందుకు ఈ టాపిక్ చూజ్ చేసుకున్నాను ఇప్పుడు అంటే, సో ఈరోజు మనం న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూసాం. సో దట్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్. సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో మామూలుగా సిప్రి అంటారు మామూలుగా. సో ఈ సిప్రి అనేది స్వీడన్ దేశానికి చెందిన ఒక థింక్ ట్యాంక్. సో మిలిటరీ రంగంలో, సో ఇన్ ద డిఫెన్స్ సెక్టార్, సో డిఫెన్స్కు సంబంధించి లైక్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, డిజార్మమెంట్, ఆర్మ్స్ కంట్రోల్, ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అదేవిధంగా మిలిటరీ ఎక్స్పెండిచర్, సో ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి డేటాను కలెక్ట్ చేసి ఆ డేటాని పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది ఇది. సో ఇట్స్ ఏ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కాదు, స్వీడన్ యొక్క గవర్నమెంట్ ఏజెన్సీ కాదు. ఈవెన్ దో స్వీడన్ గవర్నమెంట్ ఆర్ స్వీడిష్ గవర్నమెంట్ ఈ సంస్థకి సబ్స్టాన్షియల్గా ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సంస్థకి స్వీడన్ గవర్నమెంట్ నుంచి నిధులు అందుతున్నప్పటికీ కూడా ఇది స్వీడన్ యొక్క గవర్నమెంట్ సంస్థ ఏం కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. సో మామూలుగా మిలిటరీకి సంబంధించి లేదా డిఫెన్స్కి సంబంధించి ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, నిరాయుధీకరణ, డిజార్మమెంట్ అంట. సో నిరాయుధీకరణ, అదేవిధంగా ఆయుధాల ఎగుమతి దిగుమతి, మిలిటరీ ఎక్స్పెండిచర్, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఏ విధంగా డిఫెన్స్ మీద డిఫెన్స్ మీద ఖర్చు చేస్తున్నాయి లేదా మిలిటరీకి సంబంధించిన ఖర్చు చేస్తున్నాయి. సో ఇలాంటి వివరాలన్నిటిని కూడా సేకరించి దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచే సంస్థ ఇది సిప్రి. సో ఆ సిప్రి ప్రతి ఏడాది ఒక యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో అలాగే ఈ ఏడాది కూడా ఇయర్ బుక్ 2020ని నిన్న రిలీజ్ చేసింది. సో ఆ ఇయర్ బుక్ 2020లో ఒక చిన్న విశేషం ఏంటి అంటే, భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య మన పక్కనే ఉన్న చైనా అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య కంటే తక్కువ అని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఓకే, సో చైనా దగ్గర 320 న్యూక్లియర్ వార్ హెడ్స్, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర 160 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే ఇండియా దగ్గర 150 వార్ హెడ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సంస్థ అంచనా వేసింది. సో ఆ అంచనాల ప్రకారం నిన్న ఇయర్ బుక్ 2020 రిలీజ్ అయిన తర్వాత న్యూస్ ఆర్టికల్స్ వెలువడడం మనం చూసాం. ఓకేనా, సో ముఖ్యంగా ఇప్పుడు గత 2 నెలలుగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, సో వాస్తవాధీన రేఖ ఏదైతే భారత్కి చైనాకి మధ్య ఉందో, సో అక్కడ భారత్ బలగాలు చైనా బలగాల మధ్య ఒక మిలిటరీ స్టాండ్ ఆఫ్ను మనం గమనిస్తున్నాం. ఓకే, సో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి చైనా భారత్ మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ దగ్గర. సో ఈ నేపథ్యంలో చైనా దగ్గర ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్తో పోలిస్తే అందులో సగం వార్ హెడ్సే, అంటే సగం అణ్వాయుధాలే మన దగ్గర ఉన్నాయి అని చెప్తూ ఈ రిపోర్ట్ బయటపడడం ఒక కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు అణ్వాయుధ దేశాలు. సో ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలను అణ్వాయుధ సామర్థ్యం గల దేశాలుగా గుర్తిస్తారు. సో దేర్ ఆర్ 9 కంట్రీస్ విచ్ ఆర్ న్యూక్లియర్ కేపబుల్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో సో న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న లేదా న్యూక్లియర్ ఆర్మ్స్ కలిగిన దేశాలు 9. ఒకటి యుఎస్, నెక్స్ట్ రష్యా, యూకే, ఫ్రాన్స్ అండ్ చైనా. సో ఈ 5 కూడా దే ఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ 5 కూడా శాశ్వత సభ్య దేశాలు. ఓకే, సో వీటిని P5 అని కూడా అంటాం. అదేవిధంగా ఈ 5 కూడా దే ఆర్ పార్టీస్ టు ద నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఏదైతే ఉందో, ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ ట్రీటీ. ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధాలకు సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వకూడదని, అదేవిధంగా ఇప్పటికే అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలు ఆ అణ్వాయుధాలని కానీ ఆ అణ్వాయుధాలను తయారు చేసే టెక్నాలజీని కానీ వేరే దేశాలకి ఇవ్వకూడదని చెప్పేసి వాటిని కట్టడి చేసే ఒక ట్రీటీనే, ఒక ఒప్పందమే
న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో దాంట్లో పార్టీస్ ఈ 5 కూడా దాన్ని సైన్ చేసిన దేశాలు. సో ఇంకో 3 దేశాలు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేయలేదు, దాంట్లో జాయిన్ కాలేదు. దే ఆర్ నాట్ పార్టీస్ టు ఎన్పిటి. సో ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ 3 ఎన్పిటికి యాక్సీడ్ ఇవ్వలేదు, ఆర్ ఎన్పిటిని సైన్ చేయలేదు. సో నార్త్ కొరియా ఇట్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్ ఇట్ వాజ్ ఎ పార్టీ టు ఎన్పిటి. మొదట ఎన్పిటిలో సభ్య దేశం, ఎన్పిటిలో మెంబర్ కంట్రీ, కానీ ఆ తర్వాత 2001 తర్వాత ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ట్రీటీ. సో ఆ ట్రీటీ నుంచి బయటకు వచ్చేసింది. ఇట్ హ్యాస్ విత్డ్రాన్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎన్పిటి. సో ఇట్లా ఈ 9 దేశాలు ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన దేశాలు ప్రపంచంలో. మొత్తం ఈ 9 దేశాల మధ్య ఇప్పుడు సిప్రి అంచనాల ప్రకారం, సో సిప్రి అంచనాల ప్రకారం ఈ 9 దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య 13,400. సో 13,400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఆర్ దేర్ విత్ దీస్ 9 కంట్రీస్. సో ఈ 9 అణ్వాయుధ దేశాల దగ్గర 13,400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ 13,400లో 90%, ఓకే, 90% ఆఫ్ టోటల్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ విత్ 2 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా. సో ఈ 9 దేశాల్లో కూడా కేవలం 2 దేశాల దగ్గరనే మొత్తం అణ్వాయుధాలు, ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో 90% పోగుపడి ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత స్థానంలో చైనా, సో నెక్స్ట్ ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆ తర్వాత పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఆ తర్వాత చివరిలో నార్త్ కొరియా. సో ఈ 9 దేశాల దగ్గర మొత్తంగా 13,400 అణ్వాయుధాలు ఉన్నాయి. సో అందులో కొన్ని డిప్లాయ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే, అంటే ఆ మిసైల్స్ దగ్గర, సబ్మెరైన్స్లో ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నారు. సో ఇంకొన్ని స్టోర్ చేసి ఉంచారు, మిగతావి రిటైర్ అవుతున్న వార్ హెడ్స్. ఓకే, సో ఇంకా ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, సో చైనా ఈజ్ క్యారింగ్ అవుట్ సిగ్నిఫికెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ ఆర్సెనల్. సో చైనా తన దగ్గర ఉన్న అణ్వాయుధాలని అప్గ్రేడ్ చేస్తుంది, మోడర్నైజ్ చేస్తుంది. అదేవిధంగా న్యూక్లియర్ ట్రయాడ్, సో న్యూక్లియర్ ట్రయాడ్ అనే దాన్ని డెవలప్ చేస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో రాశారు. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి అనేది ఇదే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక చూద్దాం. సో నెక్స్ట్, ఇండియా అండ్ పాకిస్తాన్, దే ఆర్ ఆల్సో స్లోలీ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫోర్సెస్. వాళ్ళ దగ్గర ఇండియా, పాకిస్తాన్ కూడా వాటి దగ్గర ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ని లేదా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్యను పెంచుకుంటున్నాయి స్లోగా అని చెప్పేసి ఈ రిపోర్ట్లో రాశారు. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూస్తే న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి లేదా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్య అనేది తగ్గింది. సో దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య అనేది తగ్గింది అనేది ఈ రిపోర్ట్లో మనకు కనిపించే ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇది ఈ సిప్రి రిలీజ్ చేసిన ఇయర్ బుక్ 2020కి సంబంధించి మనం న్యూస్ పేపర్లో చూసిన ఆర్టికల్ ఇది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్. సో సిప్రి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు స్వీడన్ దేశానికి చెందిన ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. మామూలుగా డిఫెన్స్ సెక్టార్ లేదా మిలిటరీకి సంబంధించిన అనేక అంశాలు లైక్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ కొనసాగుతున్నాయి, వాటి స్టేటస్ ఏంటి, అదేవిధంగా ఏ దేశాలు ఏ రకంగా ఆర్మ్స్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయి, ఆయా దేశాల మిలిటరీ ఎక్స్పెండిచర్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే పీస్ ప్రోగ్రామ్స్. సో ఎక్కడైనా సరే వయలెన్స్, అంటే ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ కారణంగా కానీ, వార్ కారణంగా కానీ, ఏ దేశాల్లోనైనా సరే హింస చెలరేగితే ఆయా దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు, వాటి స్టేటస్ ఏంటి. సో ఇట్లా మిలిటరీ సెక్టర్కి సంబంధించి లేదా డిఫెన్స్కి సంబంధించిన అనేక అంశాల మీద ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసి డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని పబ్లిక్ డొమైన్లో పెట్టే ఒక ఆర్గనైజేషనే సిప్రి. సో స్వీడన్ దేశానికి చెందిన స్టాక్ హోమ్ అనే నగరంలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఓకే, సో అది రిలీజ్ చేసిన యాన్యువల్ రిపోర్ట్ ఆర్ ఇయర్ బుక్ 2020 ప్రకారం చైనా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ భారత్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చేసింది. ఇదే సిప్రి గతంలో ఇదే సంవత్సరం ఏప్రిల్, ఫిబ్రవరి నెలల్లో ఒక 2 రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. సో దాంట్లో ఉన్న అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్ ఈ ఏడాది ప్రిలిమ్స్కి. అదేవిధంగా మెయిన్స్లో సెక్యూరిటీ GS3లో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించి
ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు అంటే ఐ మీన్ ఆర్మ్స్కి సంబంధించి లేదా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన క్వశ్చన్ కనుక వస్తే అందులో ఈ డేటాను కోడ్ చేస్తే ఆన్సర్ అనేది మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అందుకోసం కూడా ఈ డేటాని కొంతవరకు గుర్తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏప్రిల్లో రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం, సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియా వాజ్ ద థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ప్రపంచ దేశాలు మిలిటరీ మీద లేదా డిఫెన్స్ మీద పెడుతున్న ఖర్చు కనుక జాబితా తీస్తే, సో యుఎస్, చైనా తర్వాత, అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మిలిటరీ మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న మూడో దేశం భారత్. ఓకే, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కలిసి చేస్తున్న ఖర్చులో భారత్ చేస్తున్న ఖర్చు 3.7%. ఓకే, సో 2019లో ఇండియా హ్యాస్ స్పెంట్ $71.1 బిలియన్ ఆన్ డిఫెన్స్. సో 2019లో భారత్ $71.1 బిలియన్ మన మిలిటరీ మీద లేదా మన డిఫెన్స్ మీద ఖర్చు చేసింది. ఇట్ వాజ్ ఈక్వల్ టు 2.4% ఆఫ్ అవర్ జీడిపి. మన జీడిపిలో 2.4% సమానం అది. సో ప్రపంచవ్యాప్తంగా $1917 బిలియన్ స్పెండ్ చేశారు 2019 మొత్తంగా. సో మొదటి 15 దేశాలు అంటే సో టాప్ 15 కంట్రీసే మొత్తం మిలిటరీ ఎక్స్పెండిచర్, గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో 80% దాకా వీటి వాటానే ఉంది. సో మిగతా 180 దేశాలు కలిసి కేవలం 20% స్పెండ్ చేస్తున్నాయి. ఓకే, సో మొదటి 15 దేశాలే 80% వరకు గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాలు. సో మిగతా 180 దేశాలు కలిసి చేస్తున్న ఖర్చు కేవలం 20% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో దీని ఇంకొక విశేషం ఏంటి అంటే చైనా అండ్ ఇండియా బోత్ ఆర్ ఏషియన్ నేషన్స్. సో ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్న దేశాల జాబితాలో మొదటి 3 స్థానాల్లో 2 ఆసియా దేశాలు ఉండడం అనేది ఒక రకంగా విశేషం. సో మనకి పాకిస్తాన్తో, చైనాతో ఉన్న రైవల్రీ ఆర్ అడ్వర్సిటీస్ కారణంగా, అంటే పాకిస్తాన్తో, చైనాతో క్రమం తప్పకుండా ఏదో ఒక స్కిర్మిషెస్, ఏదో ఒక ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో మనం డిఫెన్స్ మీద లేదా మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుందని కూడా ఈ రిపోర్ట్లో రాశారు. సో ఇంకొకటి ఫిబ్రవరిలో కూడా సిప్రీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం 2015-2019 మధ్య, 2015 అండ్ 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల ఎగుమతి దిగుమతికి సంబంధించిన రిపోర్ట్ ఇది. సో 2015-2019 మధ్య సో గ్లోబల్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఆర్మ్స్, సో ఆర్మ్స్ అంటే ఆయుధాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించిన రిపోర్టు. సో అందులో ఇండియా stood as the second largest arms importer in the world. సో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. ఓకే, సో మొదటి 5 దేశాలు వచ్చేసి సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా అండ్ చైనా. సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా అండ్ చైనా. దీస్ 5 ఆర్ ద టాప్ 5 ఇంపోర్టింగ్ కంట్రీస్. ఇంకొక విషయం ఏంటి అంటే మన దేశానికి ఈ ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం ఎవరు అంటే రష్యా. ఓకే, సో రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు ఇండియా. కాకపోతే గతంలో 72% ఇంపోర్ట్స్ మనకి రష్యా నుంచే వచ్చాయి. నౌ దట్ ఈస్ డిక్లైన్ టు 56%. సో ఇంతకుముందు 72% ఆఫ్ అవర్ టోటల్ ఇంపోర్ట్స్ వర్ ఫ్రమ్ రష్యా, బట్ నౌ దట్ నెంబర్ హ్యాస్ డిక్లైన్ టు 56%. సో ఓకే, ఈ రిపోర్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి న్యూక్లియర్ వార్ హెడ్స్కి సంబంధించిన రిపోర్ట్, అది నిన్న వచ్చిన యాన్యువల్ రిపోర్ట్లో వచ్చింది. రెండోది మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇండియా యుఎస్, చైనా తర్వాత 3వ స్థానంలో ఉంది అనేది. సో భారత్ యొక్క జీడిపిలో 2.4% డిఫెన్స్ మీద ఖర్చు చేస్తుంది అని చెప్పేసి ఈ పాయింట్ రాస్తున్నప్పుడు సిప్రీ చెప్పిన డేటా ప్రకారం అని రాస్తే దానికి ఒక లెజిటిమసీ వస్తుంది ఆ పాయింట్కి. సో అదేవిధంగా ఆర్మ్స్ ఇంపోర్ట్కి సంబంధించి సౌదీ అరేబియా తర్వాత 2వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దిగుమతులు చేసుకుంటున్న దేశంగా భారత్ ఉంది అని చెప్పేసి ఇంకొక రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఇది సిప్రీకి సంబంధించిన, అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంటే ఐ మీన్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది రిలీజ్ చేసే రిపోర్ట్స్కి సంబంధించిన వివరాలు. ఓకే, సో ఇది
యాక్చువల్‌గా మనం ఈరోజు చూసిన న్యూస్ ఆర్టికల్ లేదా లాస్ట్ 2, 3 మంత్స్‌గా చూస్తున్న న్యూస్ ఆర్టికల్స్. సో, దీన్ని బేస్ చేసుకొని అసలు ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ ఆర్సెనల్ అంటే భారత్‌కి సంబంధించిన అణ్వాయుధ సంపత్తిలో ఏ ఆహ్, ఏ ఏమేమున్నాయి? సో, భారత్ యొక్క అణువిధానం ఏంటి? భారత్ యొక్క అణు సిద్ధాంతం లేదా న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏంటి? అనేది మనం ఒకసారి వెనక్కి ఎళ్లి ఆ బేసిక్స్‌ని ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. సో దట్ ఆ కాన్సెప్ట్స్ అనేవి రీఇన్ఫోర్స్ అయిపోతాయి. అవి పర్మనెంట్‌గా మన మెమరీలో ఉండిపోతాయి. సో, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత గూడా అదే. అంటే ఆ రోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ని చదివేసి గుర్తుపెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఒక్కసారి ఆ ఆర్టికల్‌ని బేస్ చేసుకొని దాని వెనకాల ఉన్న బేసిక్స్ ఒక్కసారి రివైజ్ చేసి వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ కాన్సెప్ట్స్ అనేవి రీఇన్ఫోర్స్ అవుతాయి. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓకే. సో, అందుకని జెప్పేసి ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని కొంత బేసిక్ సమాచారాన్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇప్పుడు అది చూద్దాం. మామూలుగా మనం న్యూస్ ఆర్టికల్‌లో ఏదైనా సరే డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్ గనక మనం న్యూస్ పేపర్‌లో చూసినప్పుడు వెంటనే కొన్ని బేసిక్ పాయింట్స్, కొంత బేసిక్ టర్మినాలజీని మనం రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, లైక్ నేనిక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. న్యూక్లియర్ వెపన్స్ గురించిన ఆర్టికల్ చూస్తున్నాం కాబట్టి, సో, దాని రిలేటెడ్ టర్మ్స్ అంతా గూడా ఒకసారి రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ టేబుల్‌లో నేను కొన్ని మెన్షన్ చేశాను. లైక్ వార్ హెడ్, మిసైల్. సో, మిసైల్ అనేది కంప్లీట్‌గా మీరొక బ్రహ్మోస్ గాని, ఒక అగ్ని గాని మిసైల్‌ని చూస్తే, సో, పూర్తి ఒక రాకెట్ లాగా ఉంటుంది చూసారు? సో, దాన్ని మొత్తాన్ని మిసైల్ అంటాం. ఆ మిసైల్‌లో ముందు టిప్ ఏదైతే ఉందో పైన టిప్. సో, ఆ ఫ్రంట్ పోర్షన్. సో, ఏదైతే బ్లంట్‌గా గాని, షార్ప్‌గా ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది చూసారు? సో, ఆ ఫ్రంట్ టిప్‌ని మనం వార్ హెడ్ అంటాం. ఓకే. సో, ఈ మిసైల్ అనేది ఆహ్, ఒక దగ్గర అంటే మన దగ్గర నుంచి మనం ఎవరినైతే అటాక్ చేయాలనుకుంటున్నామో, మన టార్గెట్ ఏదైతే ఉందో, ఆ టార్గెట్‌కి ఆ వార్ హెడ్‌ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, మన టార్గెట్ దగ్గరికి మన దగ్గర నుంచి మన వార్ హెడ్‌ని మోసుకెళ్ళడానికి ఆ మిసైల్ ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఆ ఎక్స్‌ప్లోజన్‌ని లేదా ఆ విధ్వంసాన్ని కలిగించే ఆ మెటీరియల్ అనేది వార్ హెడ్‌లో ఉంటుంది. ఓకే. ఆ ఫ్రంట్ పోర్షన్ టిప్ ఆఫ్ ద మిసైల్ ఈజ్ వార్ హెడ్. సో, ఆ వార్ హెడ్‌లో ఎక్స్‌ప్లోజన్‌ని కలిగించే మెటీరియల్ ఉంటుంది. ఓకే. సో, ఆ వార్ హెడ్ అనేది ఐదర్ ఇట్ కెన్ బి న్యూక్లియర్ వార్ హెడ్ ఆర్ నాన్ న్యూక్లియర్ వార్ హెడ్. సో, న్యూక్లియర్ వార్ హెడ్‌లో న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్. సో, ఓకే. న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న ఫిసైల్ మెటీరియల్‌తో తయారు చేస్తే దాన్ని న్యూక్లియర్ వార్ హెడ్ అంటాం. అలా గాకుండా వేరే ఇతర కెమికల్స్, ఎక్స్‌ప్లోజివ్ కెమికల్స్ ఉపయోగించి లైక్ ట్రైనైట్రోటోలిన్. సో, ఇలాంటి ఎక్స్‌ప్లోజివ్ కెమికల్స్‌ని ఉపయోగించి గనక వార్ హెడ్‌ని తయారు చేస్తే దాన్ని నాన్ న్యూక్లియర్ వార్ హెడ్ అంటాం. ఓకే. సో, మిసైల్ అనేది కంప్లీట్ డెలివరీ సిస్టమ్ అయితే, ఆ మిసైల్‌లో ఉన్న ఫ్రంట్ టిప్ పోర్షన్‌నే వార్ హెడ్ అంటాం. దట్ వార్ హెడ్ కెన్ బి న్యూక్లియర్ వార్ హెడ్ ఆర్ నాన్ న్యూక్లియర్ వార్ హెడ్. సో, అందుకే అన్ని మిసైల్స్ కూడా న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న మిసైల్స్ ఉండవు. సో, అందుకే మనం క్లాసిఫికేషన్ మిసైల్స్‌కి సంబంధించి చాలా రకాల క్లాసిఫికేషన్ చూస్తాం మనం. లైక్ అది ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది, ఎక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుందనే దాన్ని బట్టి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని జెప్పేసి, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని జెప్పేసి. సో, ఇట్లా ఆహ్, ఒక రకమైన క్లాసిఫికేషన్. అదే విధంగా ఆహ్, అది ఏ ఫోర్సెస్ ఆధారంగా వెళ్తుంది, ఏ ఫోర్సెస్ ఆధారంగా ప్రయాణిస్తుంది, దాని రేంజ్ ఎంత అనే దాన్ని బట్టి అది క్రూయిజ్ మిసైలా, బాలిస్టిక్ మిసైలా అని జెప్పేసి ఇదొక క్లాసిఫికేషన్ ఉంటుంది. సో, అంతే కాకుండా దాని స్పీడ్ ఆధారంగా, సో, అది ఎంత స్పీడ్‌తో వెళ్తుంది అనే దాన్ని బట్టి సోనిక్, సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్ అంటే ధ్వని వేగానికి సమానంగా గనక ఆ మిసైల్ ప్రయాణిస్తే దాన్ని సోనిక్ మిసైల్ అంటాం. సో, ధ్వని వేగం కంటే ఎక్కువ, సో, 1 మాక్ కంటే ఎక్కువ వేగంతో గనక ఆ మిసైల్ గనక ప్రయాణం చేయగలిగితే దాన్ని సూపర్‌సోనిక్ అంటాం. అదే విధంగా ధ్వని వేగం కంటే తక్కువ, సో, 1 మాక్ కంటే తక్కువ స్పీడ్‌తో గనక ప్రయాణిస్తే దాన్ని సబ్‌సోనిక్ మిసైల్ అంటాం. సో, అదే విధంగా టార్పిడో అనేది సబ్‌మెరైన్ నుంచి లాంచ్ చేయగలిగే మిసైల్‌ని టార్పిడో అంటాం. సో, టార్పిడో ఈజ్ a missile which can be launched from ఒక సీ ప్లేన్ గాని, సీ షిప్ గాని, ఒక సబ్‌మెరైన్ గాని, సో, వీటి నుంచి లాంచ్ చేయగలిగే ఒక మిసైల్‌ని టార్పిడో అంటాం. బేసికల్లీ టార్పిడోస్ ఆర్ ఎయిమ్డ్ అగైనెస్ట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ద వెసెల్స్ ఆర్ ద టార్గెట్స్ విచ్ ఆర్ సీబోర్న్ ఆర్ అంటే జల ఆహ్,
నీటిలో ఉండే టార్గెట్స్‌ని గనక ఎయిమ్ చేస్తూ రిలీజ్ చేసే మిసైల్స్‌ని నార్మల్‌గా టార్పిడోస్ అంటాం. సో, దట్ టార్పిడోస్ కెన్ బి లాంచ్డ్ ఐదర్ ఫ్రమ్ సీ ఆర్ అది అదే నీటిలో ఉండే సబ్‌మెరైన్ నుంచైనా లాంచ్ చేయొచ్చు. లేదా నీటిపైన తేలియాడే షిప్ నుంచైనా లాంచ్ చేయొచ్చు. లేదా పైనుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచైనా లాంచ్ చేయొచ్చు. దే ఆల్ ఆర్ నోన్ యాస్ టార్పిడో. ఓకే. అదే విధంగా మనం ఇందాక న్యూక్లియర్ అండ్ నాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అని చూసాం. సో, ఈ న్యూక్లియర్‌లో కూడా బేసిక్‌గా న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక 2 ఫిసైల్ మెటీరియల్స్‌ని ఎక్కువ వాడతారు. 2 రా మెటీరియల్స్‌ని ఎక్కువ వాడుతుంటారు. సో, ఒకటి వచ్చేసి హైలీ ఎన్రిచ్డ్ యురేనియం. సో, హైలీ ఎన్రిచ్డ్ యురేనియం. సో, యురేనియం అనేది సాధారణ స్థితిలో ఒక 3 ఐసోటోపులు కలిసుంటాయి. ఒక ఒక యురేనియం ఆహ్, ఆహ్, లోహాన్ని లేదా ఒక యురేనియం మూలకాన్ని గనక మనం తీసుకుంటే, సో, నేచురల్లీ అక్కరింగ్ యురేనియంని గనక మనం అబ్జర్వ్ చేస్తే, అందులో యురేనియం 238 అనేది మోర్ దెన్ 90% ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ గూడా యురేనియంకి సంబంధించిన ఐసోటోప్‌లు. సో, యురేనియం 238 అనేది ఒక నేచురల్లీ అక్కరింగ్ యురేనియంలో 90% వరకు యురేనియం 238 ఉంటుంది. ఓన్లీ 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. ఓకే. సో, నేచురల్ యురేనియం కంటైన్స్ ఓన్లీ 0.7% ఆఫ్ యురేనియం 235. సో, రిమైనింగ్ ఈజ్ యురేనియం 238 అండ్ కొంత మోతాదులో యురేనియం 234 గూడా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఇన్‌సిగ్నిఫికెంట్. కానీ మనకి వెపన్ గ్రేడ్ అంటే ఒక న్యూక్లియర్ వెపన్‌గా వాడాలి అనుకుంటే యురేనియం ఇట్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 90% యురేనియం 235. ఓకే. సో, న్యూక్లియర్ వెపన్ని తయారు చేయాలనుకున్నప్పుడు సో, దట్ యురేనియం షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 90% యురేనియం 235. సో, నేచురల్ యురేనియంలో ఓన్లీ 0.7% యురేనియం 235 ఉంటుంది కాబట్టి నేరుగా దాన్ని ఉపయోగించి న్యూక్లియర్ వార్ హెడ్‌ని గానీ, న్యూక్లియర్ వెపన్‌ని గానీ తయారు చేయలేం మనం. సో, అందుకని ఆ యురేనియంలో యురేనియం 235 ఐసోటోప్‌ని ఎక్కువ దాని కాన్సంట్రేషన్‌ని పెంచుతాం. ఓకే. సో, దీన్నే మామూలుగా ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ యురేనియం అంటాం. సో, యురేనియంని ఎన్రిచ్ చేయడం లేదా కాన్సంట్రేట్ చేయడం అంటాం. సో, ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ యురేనియం అంటాం. తెలుగులో యురేనియం శుద్ధి అంటాం. యురేనియంని శుద్ధి చేయడం అంటాం. ఓకే. సో, అట్లా యురేనియంని ఎన్రిచ్ చేస్తూ సెంట్రిఫ్యూజెస్ యూజ్ చేస్తారు దీనికి. మనం ఈ టాపిక్ ఇరాన్ జేసీపీఓఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో, ఇరాన్‌కి, P5 కంట్రీస్‌కి మధ్య కుదిరిన ఒప్పందంలో చూసాం. ఆ సందర్భంలో ఇరాన్‌లో యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని చేసే సెంట్రిఫ్యూజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ సెంట్రిఫ్యూజెస్ అన్నిటిని గూడా ధ్వంసం చేయాలి. వాటన్నిటిని మూసివేయాలి అని చెప్పేసి ఒక కండిషన్ ఉండేది. దానికి అనుగుణంగా ఇరాన్ ఆ పని చేసింది. అయినప్పటికీ గూడా అమెరికా ఆ ఒప్పందం నుంచి బయటకొచ్చేసింది. అది వేరే విషయం. ఓకే. సో, న్యాచురల్ యురేనియంని సెంట్రిఫ్యూజెస్‌ని ఉపయోగించి ఎన్రిచ్‌మెంట్ అనే ప్రక్రియ ద్వారా వెపన్ గ్రేడ్ యురేనియం విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ మోర్ దెన్ 90% ఆఫ్ యురేనియం 235. సో, దాని కింద కన్వర్ట్ చేస్తారు. సో, అలా హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో వాడతారు. అండ్ ద అదర్ న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ ఈస్ ప్లూటోనియం. సో, ప్లూటోనియంని ఉపయోగించి కూడా న్యూక్లియర్ వార్ హెడ్ లేదా న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేయొచ్చు. సో, బేసిక్‌గా చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ఏ ఈ 5 దేశాలు రెండిటిని వాడుతున్నాయి. హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అండ్ ప్లూటోనియం. సో, ఇండియా అండ్ ఇజ్రాయెల్ బేసికల్లీ దే ఆర్ యూజింగ్ ప్లూటోనియం బేస్డ్ వార్ హెడ్స్. పాకిస్తాన్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం బేస్డ్ వార్ హెడ్స్‌ని వాడుతుంది. నార్త్ కొరియా ప్లూటోనియం బేస్డ్ న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని వాడుతోంది. ఓకే. సో, ఇది అందులో వాడే రా మెటీరియల్ గురించి. ఓకే. సో, అలాగే దాన్ని లాంచ్ చేయడానికి లేదా దాన్ని డెలివర్ చేయడానికి మిసైల్స్ వాడతారు లేదా టార్పిడోస్ వాడతారు అని చెప్పేసి చూసాం. సో, దట్ మిసైల్స్ కెన్ బి ఆఫ్ బాలిస్టిక్ టైప్ ఆర్ క్రూయిజ్ టైప్. సో, బాలిస్టిక్ మిసైల్స్ అనేవి సో, గ్రావిటీ బేస్డ్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి లాంచ్ చేస్తే పైకి లాంచ్ చేస్తారు ఆకాశంలోకి. సో, అవి ఒక పారాబోలిక్ పాత్‌లో గ్రావిటీకి అనుగుణంగా టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ డిసెండ్ అవుతుంది. ఓకే. సో, పారాబోలిక్ పాత్‌లో ప్రయాణించి టార్గెట్ దగ్గర డిసెండ్ అవుతుంది. సో, ఒక గ్రావిటేషనల్ పుల్ గూడా అంటే ప్రయోగించేటప్పుడు నార్మల్‌గా ఒక ఫోర్స్‌ని ఉపయోగించి ప్రయోగించినప్పటికీ డిసెండ్ అయ్యేది మాత్రం
గ్రావిటీ కారణంగా డిసెండ్ అవుతుంది. ఆ రకంగా దానికి ఎక్కువ రేంజ్ వస్తుంది. ఓకే. సో రేంజ్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్స్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు క్రూయిజ్ మిసైల్స్. సో ఓకే. సో క్రూయిజ్ మిసైల్స్ అనేవి దాదాపు ఇక్కడ నుంచి ఒక 300, 400 గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్‌లో ప్రయోగించగలిగేవి క్రూయిజ్ మిసైల్స్ అయితే, సో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా చూసాం మనం. సో చైనా లాంటి దేశాల దగ్గర, అమెరికా లాంటి దేశాల దగ్గర 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్‌ని కూడా తాకేలా బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వాటిని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. సో ఆ రకంగా బాలిస్టిక్ మిసైల్స్ రేంజ్ అనేవి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటే, క్రూయిజ్ మిసైల్స్ రేంజ్ అనేది గరిష్టంగా 500 కిలోమీటర్లు. సో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్. సో మన దగ్గర 2 క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఒకటి నిర్భయ్ అని చెప్పేసి, నిర్భయ్ క్రూయిజ్ మిసైల్. సో రెండోది బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్. సో బ్రహ్మోస్ ఈజ్ కొలాబరేషన్ విత్ మాస్కో ఆర్ రష్యా. సో రష్యా కొలాబరేషన్తో తయారు చేసిన బ్రహ్మోస్ ఒకటి, ఇండిజినియస్గా డెవలప్ చేసిన నిర్భయ్ మిసైల్. ఈ రెండు కూడా క్రూయిజ్ మిసైల్స్. సో రిమైనింగ్ చాలా వరకు అన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్సే ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. సో ఇదే రకంగా స్ట్రాటజిక్ వెపన్స్ అండ్ టాక్టికల్ వెపన్స్ అనే మాట కూడా వినబడుతుంది. టాక్టికల్ వెపన్స్ అంటే బ్యాటిల్ ఫీల్డ్, అంటే ఒక క్లోజ్ రేంజ్లో. బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఎంత ఉంటుంది మామూలుగా, ఒక మహా అయితే ఒక 100 కిలోమీటర్ల రేంజ్, 200, 300 ఆర్ ఒక 500 కిలోమీటర్స్ రేంజ్లో ఉపయోగించే వాటిని టాక్టికల్ వెపన్స్ అంటాం. సో దీస్ టాక్టికల్ వెపన్స్ ఆర్ బేసికల్లీ నాన్ న్యూక్లియర్ వెపన్స్. అంటే న్యూక్లియర్ వెపన్స్ కాకుండా మామూలుగా ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఉపయోగించి వాడే వెపన్స్ టాక్టికల్ వెపన్స్. కొన్ని సందర్భాల్లో చిన్న మొత్తం అంటే చాలా తక్కువ ఇంపాక్ట్ చూపించే న్యూక్లియర్ వెపన్స్‌ను కూడా టాక్టికల్ వెపన్స్‌గా వాడతారు. కానీ మనం బేసిక్‌గా న్యూక్లియర్ వెపన్ అనేది ఇట్స్ ఎ స్ట్రాటజిక్ వెపన్. సో అంటే న్యూక్లియర్ వెపన్ ద్వారా కలిగే విధ్వంసం, న్యూక్లియర్ వెపన్ ద్వారా కలిగే నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి దాన్ని స్ట్రాటజిక్ వెపన్‌గా వాడతాం. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ డిటరెంట్ పోస్చర్. అంటే దాన్ని మన దగ్గర పెట్టుకొని అవతల వాళ్ళని నిలువరిస్తున్నాం. మా మీద దాడి చేయకండి. మా మీద దాడి చేస్తే మా దగ్గర ప్రయోగించడానికి న్యూక్లియర్ వెపన్ ఉంది. సో మీరు ఆగండి అని చెప్పేసి వాళ్ళని డిటర్ చేయడానికి, లేదా వాళ్ళని నిలువరించడానికి స్ట్రాటజికల్‌గా వాడే వెపన్ అది. ఒకవేళ గనుక అలాంటిదే జరిగితే, అంటే వాళ్ళు మన మీద అటాక్ చేస్తే, మనం న్యూక్లియర్ వెపన్‌ని ప్రయోగించడం ద్వారా ఆ దేశాలు, ఆ అడ్వర్సరీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి గవర్నమెంట్‌లని, అంటే సీట్ ఆఫ్ గవర్నమెంట్, ఇప్పుడు మన క్యాపిటల్ ఢిల్లీ, చైనా క్యాపిటల్ బీజింగ్. సో సీట్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి బీజింగ్ చైనాలో. సో ఆ బీజింగ్ నగరాన్ని మొత్తం నాశనం చేయొచ్చు. సో ఆ చైనాకు సంబంధించిన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, లేదా డేటాబేస్‌లు కావచ్చు, సో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, ఇవన్నిటిని అండ్ పెద్ద మొత్తంలో ప్రజల్ని కూడా ఫెటాలిటీస్ కాజ్ చేయొచ్చు. సో ఇట్లా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్, పెద్ద మొత్తంలో నష్టం కలిగించేందుకు ఉపయోగించే వెపన్స్‌ని స్ట్రాటజిక్ వెపన్స్ అంటాం. సో అలా కాకుండా నార్మల్ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఒక వార్ వచ్చినప్పుడు, ఒక యుద్ధం వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్‌లో ఒక చిన్న రేంజ్‌లో వాడే వెపన్స్‌ని టాక్టికల్ వెపన్స్ అంటారు. ఓకే. సో బేసికల్‌గా న్యూక్లియర్ వెపన్స్ ఆర్ స్ట్రాటజిక్ వెపన్స్, అదర్ కన్వెన్షనల్ వెపన్స్ ఆర్ టాక్టికల్ వెపన్స్. కొన్ని సందర్భాల్లో కొన్ని న్యూక్లియర్ వెపన్స్‌ని, తక్కువ ఇంపాక్ట్‌తో ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ని టాక్టికల్ వెపన్స్‌గా కూడా వాడుతూ ఉంటారు. ఓకే. ఇకపోతే ఆ తర్వాతి పదం న్యూక్లియర్ ట్రయాడ్. సో న్యూక్లియర్ ట్రయాడ్ లాస్ట్ 2018 నవంబర్‌లో మనం ఒక న్యూస్ చూసాం. దట్ ఇండియా డిక్లేర్డ్ దట్ న్యూక్లియర్ ట్రయాడ్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆపరేషనలైజ్డ్ ఆర్ కంప్లీటెడ్. సో ఇండియాకు సంబంధించిన న్యూక్లియర్ ట్రయాడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా ఆపరేషనలైజ్ అయింది అని చెప్పేసి ఇండియా అనౌన్స్ చేసింది. ఓకే. ఎప్పుడు? నవంబర్ 2018లో. సో న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటంటే మూడు. సో అంటే 3 రకాలుగా, అంటే 3 చోట్ల నుండి న్యూక్లియర్ వెపన్ని లేదా న్యూక్లియర్ వార్ హెడ్ని ప్రయోగించగలిగే ఎబిలిటీని న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. ఓకే. సో 3 ప్రదేశాలు, ఆ 3 ప్రదేశాలు ఏంటి అంటే ఫ్రమ్ ఎయిర్, ఫ్రమ్ సర్ఫేస్ ఆర్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ ఫ్రమ్ సీ. ఓకే. సో భూమి మీద నుంచి, ఆకాశం నుంచి, అదేవిధంగా నీటి మీద లేదా సముద్రాల మీద నుంచి న్యూక్లియర్ వెపన్ని కనుక లాంచ్ చేయగలిగే, లేదా న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించగలిగే సామర్థ్యాన్నే న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఇది కూడా సిప్రీ రిపోర్ట్ నుంచి తీసుకుందే మనం. సో మన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయడానికి అని చెప్పేసి వీఆర్ యూజింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లైక్ మిరేజ్, జాగ్వార్,
సో ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌ని వాడుతున్నాం. రేపు భవిష్యత్తులో రఫేల్ కూడా రాబోతుంది మనకి. సో రఫేల్ ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. రఫేల్ జెట్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇవ్వండి అని చెప్పేసి. సో అవి ఈ సెప్టెంబర్‌కి రావాల్సి ఉంది ఫస్ట్ బ్యాచ్. సో ఆ తర్వాత అది కూడా న్యూక్లియర్ వెపన్స్‌ని క్యారీ చేయగలిగిన, అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న మిసైల్స్‌ని క్యారీ చేయగలిగిన ఎయిర్‌క్రాఫ్ట్ అది. సో సో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఉపయోగించి ఆకాశం నుంచి కూడా మనం న్యూక్లియర్ వెపన్స్‌ని ప్రయోగించొచ్చు. అంటే న్యూక్లియర్ వార్ హెడ్ కలిగిన మిసైల్స్‌ని ప్రయోగించొచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద ఎబిలిటీ టు ఫైర్ న్యూక్లియర్ టిప్డ్ మిసైల్ ఫ్రమ్ ఎయిర్. ఓకే. ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఉపయోగించి మన దగ్గర ఉన్న మిరాజ్ అండ్ జాగ్వార్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆకాశంలో నుంచి న్యూక్లియర్ మిసైల్స్‌ని ప్రయోగించగలిగిన సామర్థ్యం ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్. ఓకే. దట్ ఈస్ వన్ డైమెన్షన్. సెకండ్ వన్ ల్యాండ్ బేస్డ్ బాలిస్టిక్ మిసైల్స్. సో భూమి మీద నుంచి ఒక ట్యాంకర్ లేదా ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్, ఒక క్యానిస్టర్ ఇలాంటివి వాడి కూడా మనం న్యూక్లియర్ వెపన్స్‌ని లేదా న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని ప్రయోగించొచ్చు. లైక్ మన దగ్గర ఉన్న మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో పృథ్వీ, అగ్ని సిరీస్, అగ్ని 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా న్యూక్లియర్ వార్ హెడ్‌ని తీసుకెళ్ళగలిగే మిసైల్స్ ఇవి. ఓకే. పృథ్వీ అండ్ అగ్ని సిరీస్. ఓకే. సో ఈ రకంగా భూమి మీద నుంచి కూడా మనం వార్ హెడ్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని లేదా న్యూక్లియర్ వెపన్స్‌ని ప్రయోగించగలిగే సామర్థ్యం ఇండియాకు ఉంది. సో దట్ ఈస్ ద సెకండ్ డైమెన్షన్. అండ్ థర్డ్ వన్ సీ బేస్డ్ బాలిస్టిక్ మిసైల్స్. ఓకే. సముద్రం నుంచి కూడా సబ్మెరైన్స్, సో జలాంతర్గాములు అంటాం తెలుగులో. సో జలాంతర్గాముల నుంచి కూడా మనం న్యూక్లియర్ వెపన్స్‌ని ప్రయోగించగలిగే సామర్థ్యం మనకుంది. సో ఐఎన్ఎస్ అరిహంత్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఇండిజినస్లీ బిల్ట్ ఎస్ఎస్ఎన్బి. సో మన భారత్ తన సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన ఎస్ఎస్ఎన్బి అంటే ఎస్ అంటే షిప్, ఇంకో ఎస్ అంటే సబ్మెర్సిబుల్, ఎన్ అంటే న్యూక్లియర్, ఓకే. సో న్యూక్లియర్ క్యాపబిలిటీ కలిగిన, అంటే న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో నడిచే స్వంత పరిజ్ఞానంతో తయారు చేయగలిగిన ఒక సబ్మెరైనే ఐఎన్ఎస్ అరిహంత్. సో ఐఎన్ఎస్ అరిహంత్ ఈజ్ న్యూక్లియర్ ఆపరేటెడ్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ ఆపరేటెడ్ బాలిస్టిక్ సబ్మెర్సిబుల్ సబ్మెరైన్. ఓకే. సో ఓకే, ఎస్ అంటే షిప్, సబ్మెర్సిబుల్, న్యూక్లియర్, బి అంటే బాలిస్టిక్. ఓకే. సో బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించగలిగే కెపాసిటీ ఉన్న, అందున న్యూక్లియర్ వెపన్ కలిగి ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న సబ్మెర్సిబుల్ షిప్ అంటే నథింగ్ బట్ సబ్మెరైన్. ఓకే. సో ఎస్ఎస్ఎన్బి అంటే అర్థం అది. ఓకే. సో న్యూక్లియర్ వార్ హెడ్స్తో కూడిన బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించే సామర్థ్యం ఉన్న స్వంత పరిజ్ఞానంతో తయారు చేసుకోబడిన ఒక సబ్మెరైనే ఐఎన్ఎస్ అరిహంత్. సో ఈ ఐఎన్ఎస్ అరిహంత్ని 2018 నవంబర్లో ఫస్ట్ టైం ఒక ట్రయల్ కండక్ట్ చేశారు, డిటరెన్స్ పెట్రోల్. సో దీన్ని ఉపయోగించి ఒక డమ్మీ వార్ హెడ్ని ప్రయోగించి చూశారు. సో అది సక్సెస్ఫుల్ అయింది. సో ఆ తర్వాత ఇండియా అనౌన్స్డ్ దట్ సో 3 ప్రదేశాల నుంచి, ఫ్రమ్ ఎయిర్, ఫ్రమ్ ల్యాండ్ అండ్ ఫ్రమ్ సీ, సో ఈ 3 ప్రాంతాల నుంచి న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలిగే కెపాసిటీ ఇండియాకి వచ్చింది అని చెప్పేసి, అందుచేత ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్ని కంప్లీట్ చేసింది, న్యూక్లియర్ ట్రయాడ్ని ఆపరేషనలైజ్ చేసింది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ K-15 అని చెప్పేసి మనం చూస్తాం. K-15 అంటే సాగరిక అంటాం మామూలుగా మనం. సో సాగరిక అనేది ఈ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి న్యూక్లియర్ వార్ హెడ్స్ని లాంచ్ చేయడానికి వాడే మిసైల్. ఓకే. ఓకే, సాగరిక అంటాం. ఆపరేషనల్ నేమ్ వచ్చేసి K-15 అది. సో మన దగ్గర ఉన్న క్రూయిజ్ మిసైల్, ఇండిజినస్లీ డెవలప్డ్ క్రూయిజ్ మిసైల్ నిర్భయ్ ఏదైతే ఉందో, ఆ నిర్భయ్ కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలదు అని చెప్పేసి మామూలుగా చెప్తూ ఉంటారు. కాకపోతే దేర్ ఈజ్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఓకే. సో ఇది న్యూక్లియర్ ట్రయాడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మన బేసిక్గా మన న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏంటి అంటే,
నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే మనం న్యూక్లియర్ వెపన్స్‌ని ముందే వాడం. అంటే మనం ఓన్లీ క్రెడిబుల్ డిటరెన్స్, అంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మా మీద దాడికొస్తే మేము న్యూక్లియర్ వెపన్స్‌ని ఉపయోగించి మీరు కోలుకోలేని విధంగా దాడి చేస్తాం. అన్‌యాక్సెప్టబుల్ ప్యూనిటివ్ రిటాలియేషన్. అన్‌యాక్సెప్టబుల్ ప్యూనిటివ్ రిటాలియేషన్ అంటే మా మీద దాడి చేసిన అగ్రెసార్ మీద ప్యూనిటివ్‌గా రిటాలియేట్ అవుతాం. విరుచుకు పడతాం. ఎలా అంటే ఆ ప్రత్యర్థి ఊహించని విధంగా, ఆ ప్రత్యర్థి కోలుకోలేని విధంగా తిరిగి మేము దాడి చేస్తాం. అంటే ఫస్ట్ మేము ఎవరి మీద దాడి చెయ్యం. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికి కూడా మేము దాడి చెయ్యం. ఒకవేళ మా దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్‌ని కూడా కాదని ఎవరైనా దాడికొస్తే మాత్రం మేము మా న్యూక్లియర్ వెపన్స్‌ని వాడే హక్కు మాకుంది అని చెప్పేసి మన ఇండియా న్యూక్లియర్ డాక్ట్రిన్‌ని ఒక దాన్ని న్యూక్లియర్ సిద్ధాంతం అంటే అణు సిద్ధాంతాన్ని ఒక దాన్ని ముందే మనంతట మనమే తీసుకున్నాం. సో 1998లో నో ఫస్ట్ యూజ్ పాలసీని తీసుకున్నాం. 1999లో డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రిన్ వచ్చింది. దాన్ని ఫార్మల్‌గా 2003లో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది అడాప్ట్ కాకంటే ముందే 1998లోనే మనం నో ఫస్ట్ యూజ్ పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. సో ఆ తర్వాత ఆ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మన న్యూక్లియర్ డాక్ట్రిన్‌లో భాగం అయిపోయింది. ఓకేనా? సో ఇది ఒకవేళ గనక ఆ అగ్రెసార్ స్టేట్ గనక మన ఆర్సెనల్, మన న్యూక్లియర్ ఆర్సెనల్ ఎక్కడైతే ఉంటుందో, ఫర్ సపోజ్ ఏదైనా ఒక భారతదేశంలో ఒక వెస్టర్న్ ప్రాంతంలోనో లేదా నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలోనో మనం ఈ న్యూక్లియర్ ఆర్సెనల్‌ని మౌంట్ చేసి పెట్టాం. అంటే ఒక మిసైల్ మీద లాంచ్ చేసి పెట్టాం అనుకోండి. ఆ అగ్రెసార్ స్టేటు ఏదైతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో దాన్నంతా నాశనం చేసేసింది అనుకుందాం. అంటే మన దగ్గర ఇంకా న్యూక్లియర్ వెపన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అనేది ఓన్లీ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్, ల్యాండ్ నుంచి ప్రయోగించే వెపన్స్. వాటన్నిటిని ఒక దగ్గరే పెట్టాం. దాన్ని అగ్రెసార్ నాశనం చేసింది. సో ఇప్పుడు మనం రిటాలియేట్ చేయడానికి మన దగ్గర ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉండవు. అందుకని చెప్పేసి మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆర్సెనల్‌ని డైవర్సిఫై చేసుకోవడానికి, సో ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగించేలా, ల్యాండ్ నుంచి ప్రయోగించేలా, సీ నుంచి ప్రయోగించేలా, ఈ మూడింటి నుంచి ప్రయోగించేలా మన న్యూక్లియర్ ఆర్సెనల్‌ని స్ట్రెంథెన్ చేసుకుంటాం. న్యూక్లియర్ ఆర్సెనల్‌ని డైవర్సిఫై చేసుకుంటాం. సో దాన్నే న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. సో అది న్యూక్లియర్ ట్రయాడ్ అనే దాని వెనుకున్న ఉద్దేశం. ఓకే. సో ఇలా న్యూక్లియర్ ట్రయాడ్ ఉంటే మనం ఏదైతే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉందో దానికి కట్టుబడి ఉండొచ్చు. అదేవిధంగా మనం చెప్పుకున్న మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ ఏదైతే ఉందో దాన్ని గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ మన మీద ఏదైనా అటాక్ జరిగినా సరే, సో మనం మిగతా ప్రాంతాల నుంచి ఐదర్ సీ నుంచి కానీ ఫ్రమ్ ఎయిర్ కానీ మనం ఆ అగ్రెసర్ మీద దాడి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ న్యూక్లియర్ ట్రయాడ్. సో ఎస్ఎస్ఎన్బి చూసేసాం. దెన్ యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి కూడా చూసేసాం. సో వెపన్ గ్రేడ్ యురేనియం అనేది యురేనియం 235 దాదాపు 90% కనుక ఉంటే దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటాం. సో సాధారణ యురేనియం అంటే నేచురల్గా లభించే యురేనియంలో యురేనియం 235 యొక్క కాన్సంట్రేషన్ ఓన్లీ 0.7% ఉంటుంది. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి అని చెప్పేసి, లేదా ఎన్రిచ్ చేయడానికి అని చెప్పేసి సెంట్రిఫ్యూజెస్ వాడతామని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇందాక ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ గురించి కూడా చూసాం. సో ఇక్కడ 2 కీ పాయింట్స్ ఏంటి అంటే మినిమం క్రెడిబుల్ డిటరెన్స్, రెండవది నో ఫస్ట్ యూజ్ పాలసీ. సో అంతకంటే ముందు ఇక్కడ పైన ఒక టేబుల్ చూడండి. సో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించిన దేశం యునైటెడ్ స్టేట్స్. మనకు తెలుసు 1945లో రెండవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు పెరల్ హార్బర్ మీద దాడి జరిగినందుకు గాను యునైటెడ్ స్టేట్స్ ప్రతీకారంగా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించింది అనే విషయం మనం చదువుకున్నాం. ఓకే. సో అంతకంటే ముందు 1945 జూలై నెలలో న్యూక్లియర్ టెస్టింగ్ చేసింది. అంటే ఆ బాంబుల్ని ఫస్ట్ టెస్ట్ చేసి చూసుకుంది. సో ఆ తర్వాత నెల ఆగస్టులో హిరోషిమా, నాగసాకి మీద ఆ బాంబుల్ని ప్రయోగించింది. ఆ రకంగా న్యూక్లియర్ బాంబుల్ని ప్రయోగించిన మొదటి దేశం యునైటెడ్ స్టేట్స్. ఆ తర్వాత ఆ న్యూక్లియర్ కేపబిలిటీ సంపాదించిన దేశం రష్యా, ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, తర్వాత చైనా. సో ఇట్లా ఈ 5 దేశాలు
ఈ ఈ 5 దేశాలు కూడా P5 కంట్రీస్. సో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పర్మనెంట్ మెంబర్స్. ఇవి 1964 వరకే న్యూక్లియర్ కేపబిలిటీ సాధించేశాయి. అంటే అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించేశాయి. సో, ఆ తర్వాత ఇంకే దేశాలు అణ్వాయుధ సామర్థ్యం సాధించుకోకూడదు అని చెప్పేసి, ఈ అణ్వాయుధ సామర్థ్యం తమ దగ్గరే ఉంచుకోవాలని చెప్పేసి, వాటి మీద ఒక మోనోపోలీ సంపాదించాలని చెప్పేసి 1964లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే దాన్ని తీసుకొచ్చాయి. సో, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ప్రకారం ఏంటి అంటే, ఇప్పటికే అణ్వాయుధ సామర్థ్యాన్ని సంపాదించిన దేశాలు వాటిని అణ్వాయుధ సామర్థ్యం లేని దేశాలకు ఇవ్వకూడదు. అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి అవసరమైన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. అండ్ ఈ దేశాలు కూడా అల్టిమేట్‌గా ఈ అణ్వాయుధాలని ఏదో ఒక రోజు తిరిగి నాశనం చేసేయాలి. అంటే ఈ అణ్వాయుధాలు లేని స్థితికి రావాలి అని. ఓకే. సో, దిస్ ఈస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ ద పీస్‌ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీని కొన్ని శాంతియుత ప్రయోజనాలు లైక్ ఎలక్ట్రిసిటీ డెవలప్‌మెంట్, ఎలక్ట్రిసిటీ జనరేషన్, లేదా మెడికల్ రంగంలో కొన్ని ఐసోటోప్స్. సో, మామూలుగా క్యాన్సర్ కణాలని గుర్తించడానికి అలాంటి వాటికి కొన్ని రేడియో ఐసోటోప్స్ అవసరం ఉంటాయి. సో, అలాంటి వాటికి కొన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడాలి. అదేవిధంగా కంప్లీట్‌గా డిసార్మమెంట్, ఆయుధాలు లేని స్థితికి రావాలి. సో, ఈ లక్ష్యాలతో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని తీసుకొచ్చారు. ఎప్పుడు ఆ 5 దేశాలు అణ్వస్త్ర సామర్థ్యం సంపాదించుకున్న తర్వాత. సో, ఇది ఒక రకంగా ఈ 5 దేశాలే అణ్వాయుధ సామర్థ్యాన్ని తమ గుత్తాధిపత్యం కింద ఉంచుకోవాలని చెప్పేసి డిస్క్రిమినేటరీ వేలో తీసుకొచ్చిన చట్టం. సో, యూనిలాటరల్‌గా తీసుకొచ్చిన చట్టం. దాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దాలనుకుంటున్నాయని చెప్పి భారత్ ఆ ఎన్‌పీటీలో చేరలేదు. ఎన్‌పీటీకి సైన్ చేయలేదు. ఎన్‌పీటీని రాటిఫై చేయలేదు. సో, ఇండియా ఈజ్ ఏ న్యూక్లియర్ వెపన్ స్టేట్, బట్ ఇట్ డిడ్ంట్ యాక్సీడ్ టు ఆర్ ఇట్ డిడ్ంట్ సైన్ ఆన్ ఎన్‌పీటీ. ఓకే. సో, ఇది జరిగిన తర్వాత 1962లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. సో, 1964లో చైనా న్యూక్లియర్ వెపన్‌ని టెస్టింగ్ చేసింది. సో, ఈ నేపథ్యంలో భారత్ చైనాతోని ఉన్న థ్రెట్ కారణంగా 1975లో స్మైలింగ్ బుద్ధ బుద్ధ స్మైల్డ్ అని చెప్పేసి ఒక కోడ్ నేమ్‌తో ఒక పీస్‌ఫుల్ న్యూక్లియర్ ఎక్స్‌ప్లోషన్ అంటే న్యూక్లియర్ టెస్టింగ్ చేపట్టింది. ఓకే. పోఖ్రాన్‌లో. సో, పోఖ్రాన్ 1 అంటాం దాన్ని. 1974లో చేపట్టింది. మళ్ళీ 1998లో కూడా వరుసగా ఒక 5 న్యూక్లియర్ వెపన్స్ ఎక్స్‌ప్లోజన్ చేపట్టింది. సో, ఈ రకంగా 1974లో ఒకసారి, 1998లో ఒకసారి న్యూక్లియర్ వెపన్స్‌ని టెస్టింగ్ చేసింది ఇండియా. సో, 1998లో ఇక ఇట్లా అయితే న్యూక్లియర్ వెపన్స్‌ని ప్రొలిఫరేట్ కావద్దు అని చెప్పేసి ఒక ట్రీటీ తీసుకొచ్చాం ఎన్‌పీటీ. ఇప్పుడేమో దేశాలు సొంతంగా తయారు చేసుకొని వాటిని టెస్ట్ చేస్తున్నాయి. సో, దాన్ని ఆపాలని చెప్పేసి కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి సీటీబీటీ తీసుకొచ్చారు. సో, మొదటిదేమో న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేసుకున్న దేశాలు ఆ టెక్నాలజీని వేరే దేశాలకు ఇవ్వొద్దు అని చెప్పేసి ఎన్‌పీటీని తీసుకొచ్చాయి. అంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీని వాటి దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ఒప్పందం ఇది. రెండోది, ఇండియా లాంటి దేశం వేరే దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీని తయారు చేసుకొని దాన్ని టెస్ట్ చేస్తుంటే, సో, అప్పుడు ఈ దేశాలన్నీ మళ్ళీ ఒకటయ్యాయి. సో, అసలు న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేసుకోవడం కాదు కదా, అసలు వాటిని టెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీ అని చెప్పేసి. సో, ఏ దేశం కూడా ఎక్కడ కూడా భూమి మీద గానీ, ఆకాశంలో గానీ, సముద్ర జలాల్లో గానీ ఎక్కడా కూడా న్యూక్లియర్ వెపన్స్‌ని టెస్టింగ్ చేయకూడదు అని తీసుకొచ్చిన ట్రీటీనే సిటీబీటీ. సో, ఇండియా దీన్ని కూడా డిస్క్రిమినేటరీగా భావించి దీన్ని కూడా సైన్ చేయలేదు. దీన్ని కూడా రేటిఫై చేయలేదు. ఓకే. ఇండియా ఈజ్ నాట్ ఏ పార్టీ టు ఎయిదర్ ఎన్‌పీటీ ఆర్ సిటీబీటీ. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ఆర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన విశేషాలు. సో, ఇండియాలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది బేసికల్‌గా ఇది ఎలక్ట్రిసిటీ అంటే పవర్ జనరేషన్‌కి సంబంధించిన ప్రోగ్రామ్. సో, మొదట ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ వాడేవాళ్ళు. సో, యురేనియం దాంట్లో ఫిసైల్ మెటీరియల్‌గా యురేనియం దాంట్లో రా మెటీరియల్‌గా వాడేవారు. ఆ తర్వాత అందులో వచ్చిన థోరియంని వాడి సెకండ్ స్టేజ్‌లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పేసి వాటిని తయారు చేశారు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ యురేనియం 233 ఆధారంగా నడిచే న్యూక్లియర్ రియాక్టర్స్‌ని డెవలప్ చేస్తున్నారు. సో, దిస్ ఈస్ ద 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. సో, ఎన్‌పీటీ, సిటీబీటీ గురించి మనం ఆల్రెడీ చూసున్నాం. ఇకపోతే మల్టీలాటరల్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ అని చెప్పేసి. సో, ఎక్స్‌పోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ అంటే ఒక దేశాల మధ్య ఆర్మ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించి
కొన్ని ఒప్పందాలు జరిగాయి. సో వాటిని మల్టీలేటరల్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ అంటాం. సో అలా 4 ఒప్పందాలు ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్‌జీ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటాం. రెండోది ఆస్ట్రేలియా గ్రూప్ అంటాం. మూడోది వాసెనార్ అరేంజ్‌మెంట్ అంటాం. నాలుగోది ఎంటీసీఆర్ అంటాం. ఓకే. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ 3 ఆఫ్ ద 4 మేజర్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్. సో ఈ 4 ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్‌లో మూడింట్లో ఇండియాకి సభ్యత్వం వచ్చింది. ఈ మధ్యనే అది కూడా. సో 2016లో ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్‌లో సభ్యత్వం పొందింది. 2017లో వాసెనార్ అరేంజ్‌మెంట్‌లో సభ్యత్వం పొందింది. 2018లో ఆస్ట్రేలియా గ్రూప్‌లో సభ్యత్వం పొందింది. సో ఎన్ఎస్‌జీలో సభ్యత్వానికి మాత్రం చైనా అడ్డుపడుతోంది. సో చైనా పెట్టిన కండిషన్ ఏంటంటే మొదట చైనా అనే కాదు మిగతా కొన్ని దేశాలు కూడా భారత్ మెంబర్‌షిప్‌కి అభ్యంతరం తెలుపుతున్నాయి. సో ముందు ఇండియా ఎన్‌పీటీ మీద సైన్ చేసి ఎన్‌పీటీని రాటిఫై చేసిన తర్వాతే ఎన్ఎస్‌జీలో మెంబర్ కావచ్చు అని చెప్పేసి ఆయా దేశాలు పెడుతున్న అభ్యంతరం. కాకపోతే ఎన్ఎస్‌జీ అనేది కాన్సెన్సస్ బేస్డ్‌గా మెంబర్‌షిప్ ఇస్తుంది. అంటే ఆ ఎన్ఎస్‌జీలో మెంబర్ కంట్రీస్ అన్నీ ఒప్పుకుంటేనే కొత్త ఎన్ఎస్‌జీ మెంబర్ యాడ్ కాగలుగుతారు ఆ గ్రూప్‌కి. సో అందువల్ల చైనా మన మెంబర్‌షిప్‌కి మోకాలు అడ్డు పెట్టింది. ఓకే. సో ఇది భారత్‌కి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ న్యూక్లియర్ డాక్ట్రిన్‌కి సంబంధించిన విషయం. సో మన న్యూక్లియర్ డాక్ట్రైన్‌లో ప్రధాన సిద్ధాంతం నో ఫస్ట్ యూజ్ పాలిసీ. మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నప్పటికీ అది మనం డిటరెన్స్ పర్పస్‌లోనే అంటే మిగతా దేశాలని అగ్రెసర్ కంట్రీస్‌ని నివారించడానికి, నిరోధించడానికి, నిలువరించడానికి మాత్రమే దాన్ని వాడతాం. అంతేగాని అంటే ఇట్స్ ఎ పోస్చర్, డిటరెంట్ పోస్చర్. అంటే మా దగ్గరికి రావద్దు అని చెప్పడానికి మాత్రమే. అంతేగాని మనం వాటిని ముందే ఒక దేశం మీద ప్రయోగించడానికి చూడం. ఏదైనా ఒక దేశం మన మీద కెమికల్ వెపన్స్ గానీ, బయోలాజికల్ వెపన్స్ గానీ దాడి చేస్తే అప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్‌ని వాడొచ్చా లేదా అనే దాన్ని ఆలోచిస్తామే తప్ప ఇట్స్ ఎ రిటాలియేటరీ మెజర్. అంతేగాని సో అది ఫస్ట్ యూజ్ పాలిసీ కాదు మనది. ఓకే. సో కాకపోతే ఈ మధ్య 2019లో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ గారు ఒక పోఖ్రాన్‌ని సందర్శించి అక్కడ ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే ఇప్పటివరకు ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలిసీకి కట్టుబడి ఉంది. బట్ భవిష్యత్తులో ఉన్న పరిస్థితుల ఆధారంగా దాన్ని రివైజ్ చేయొచ్చేమో అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. సో ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది ఏంటి అంటే ఇండియా హాస్ స్ట్రిక్ట్‌లీ అడ్హెర్డ్ టు నో ఫస్ట్ యూజ్ పాలిసీ. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. అంటే భవిష్యత్తులో తలెత్తే పరిస్థితుల ఆధారంగా ఈ పాలసీని రివైజ్ చేయాలా, ఇట్లాగే కొనసాగించాలా అనే దాన్ని ఆలోచిస్తాం అన్నట్టు ఆయన హింట్ ఇచ్చారు. ఓకే. అది కొంత చర్చకు దారితీసింది. నో ఫస్ట్ యూజ్ పాలసీ కట్టుబడి ఉండడం మంచిదా కాదా? సో ఒకవేళ నో ఫస్ట్ యూజ్ పాలసీని గనక మనం వదిలేస్తే ఆ రామిఫికేషన్స్ ఏముంటాయని చెప్పేసి ఒక చర్చ వచ్చింది. ఓకే. సో కావాలంటే ఆర్టికల్స్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మీరు అవి చదువుకోవచ్చు. సో ఇలా ఒక కరెంట్ అఫైర్‌ని బేస్ చేసుకొని దాని వెనకాల ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. సో మనం లోతుకేం వెళ్ళట్లే. అంటే ఆ డిఫెన్స్ టెక్నాలజీలోకి గాని, ఆ న్యూక్లియర్ టెక్నాలజీ లోపలికి గాని ఎళ్ళట్లే. సో వీటిని గనక మనం రివైజ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడు మనకు ఫ్రెష్‌గా ఉంటాయి. సో ఆ పర్మనెంట్ మెమరీ అనేది మనకు ఉండిపోతుందన్నట్టు. సో అందుకని చెప్పేసి ఈ లెక్చర్‌ని తీసుకున్నాం మనం. ఓకే. Thank you.